అసలు ఈ శబ్ద ప్రకంపన చక్ర స్థానంలో గాని, చక్రాల మధ్య గాని తెలియాలంటే, మధ్య దూరంలో గాని తెలియాలంటే, ఆ ఓం యొక్క శబ్ద ప్రభావ స్పందన ముందు గొంతులో తెలియాలి. గొంతులో తెలిసిన తర్వాత మనం దాన్ని ట్రాన్స్‌ఫర్ చేస్తాం. ఆ కింద వినే భాగంలోకి ట్రాన్స్‌ఫర్ చేస్తాం. అదే పెద్ద ఏకాగ్రత ట్రాన్స్‌ఫర్ చేస్తాం. అలా తెలియాలి. ఇప్పుడు మనకి పెద్ద పెద్ద ప్రయోగాలు చేసిన డాక్టర్స్ కూడా ఈ ఓం అనే శబ్దం వలన శరీరం డీఎన్ఏలో మంచి మార్పులొచ్చినియి అని రుజువు చేశారు. అంటే ఈ శరీరంలో కణాల్లో ఆ ఓం వైబ్రేషన్ బాగా కలిగితే గనక అందువల్ల ఆ మార్పులొస్తాయి. ఓం అనేది భగవత్ శక్తి బీజాక్షర మంత్రం కాబట్టి ఆ శబ్ద ప్రకంపనకి మన శరీర కణాల్లో ఆ శబ్ద ప్రకంపన కలిగితే అందువల్ల మార్పులొస్తాయన్నమాట. ఆ ప్రకంపనే మనం ఇప్పుడు చేసే సాధన అన్నమాట.